రీసెంట్గా వచ్చిన ఒక ఫ్రీ మైనింగ్ ప్రాజెక్ట్ గురించి మీకు ఈ వీడియోలో చెప్తా. డైలీ చాలా అంటే చాలా మైనింగ్ ప్రాజెక్ట్స్ లాంచ్ అయితే, బట్ అన్నిటికీ అంత స్కోప్ ఉండదు. నేను పర్టికులర్గా ఈ ప్రాజెక్ట్ని సెలెక్ట్ చేయడానికి కారణం ఏంటంటే దీనికి మంచి స్కోప్ ఉంది అనిపించింది, అండ్ దీంట్లో ఉన్న ఫీచర్స్ కూడా చాలా బెటర్ ఉన్నాయి. సో ఆ ఫీచర్స్ ఏంటంటే ఫస్ట్ ఇది తక్కువ సప్లైతో లాంచ్ అవుతుంది. సో అందుకే నాకు నచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది. ఎందుకంటే ఇది 21 మిలియన్ సప్లై మాత్రమే, అంటే సేమ్ బిట్ కాయిన్ లాగా తక్కువ సప్లై ఉన్నప్పుడు దాని వాల్యూ కూడా ఎక్కువ ఉంటుంది. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే వీళ్ళకు టెస్ట్ నెట్ మైనెట్ ఆల్రెడీ ఉంది, ప్రజెంట్ ఇప్పుడు లైవ్లో ఉంది ఆల్రెడీ. సో ఇది వీళ్ళు ఇంకా లేట్ చేయకుండా ప్రతి ఆల్రెడీ అప్డేట్ చేసే ఉంచారు కాబట్టి కొంచెం బెటర్ అనిపించింది. ప్రజెంట్ అయితే కాయిన్స్ అనేవి ఎక్కువ వస్తాయి, ఎందుకంటే మనకు ఏ నెట్వర్క్ అయినా స్టార్టింగ్ స్టేజ్లో కాయిన్స్ అనేవి ఎక్కువ ఇస్తుంది. ఎప్పుడైతే ఎక్కువ మంది జాయిన్ అవుతారో, ఎక్కువ సెషన్స్ అయిపోతాయో అప్పుడు ఆటోమేటిక్గా కాయిన్స్ అనేవి కట్ చేస్తుంది. సో ఇప్పుడు ప్రజెంట్ స్టార్టింగ్ స్టేజ్లో ఉంది కాబట్టి మనం కలెక్ట్ చేసుకుని పెట్టుకుంటే కొంచెం బెటర్ అవుతుంది. ఇప్పుడు ప్రజెంట్ మనకు హాల్వింగ్ అనేది స్టార్ట్ కాలే. సో వీళ్ళు 5 lakhs సెషన్స్ అయిపోయిన తర్వాత వాళ్ళకి హాల్వింగ్ అనేది స్టార్ట్ చేస్తూ అంటున్నారు. అంటే ఇప్పుడు మనం కలెక్ట్ చేసుకుంటే ఒక 100 కాయిన్స్ వచ్చినాయి అనుకోండి అప్రాక్సిమేట్లీ. సో మనం ఆ 5 lakhs సెషన్స్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా మనకు 90% హాల్వింగ్ 10 కాయిన్స్ వస్తాయి. ఇలాంటి మైనింగ్ ప్రాజెక్ట్స్లో ఒక కండిషన్ ఉంటుంది, అదేంటంటే మనం లేట్ చేసిన కొద్దీ తర్వాత జాయిన్ అయితే అనుకునే కొద్దీ మనకు వచ్చే బెనిఫిట్స్ అనేది తక్కువ అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ జాయిన్ అయ్యే వాళ్ళకి కొంచెం ఎక్కువ ప్రయారిటీ ఉంటాయి కదా. సో వాళ్ళు ఇచ్చినప్పుడే, ఇప్పుడు కాయిన్స్ ఎక్కువ ఇస్తున్నారు కాబట్టి ఇచ్చినప్పుడే తీసుకోవాలి. తర్వాత తీసుకుంటా తర్వాత చేస్తా అంటే మాత్రం అది కొంచెం బెనిఫిషియల్ కాదు. ఒక 5 minutes టైం కేటాయించుకుంటే ఇలాంటి కొత్త మైనింగ్ ప్రాజెక్ట్స్లో కూడా మైనింగ్ చేసుకోవచ్చు. స్కోప్ ఉన్న వాటిలో తప్పకుండా మైన్ చేసుకోండి. సో దీని రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అని చెప్తా. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చెప్పే ముందు ఏంటంటే మన వీడియోని ఒకసారి లైక్ చేసుకొని కామెంట్లో ఇలా స్వైప్ అయితే హైప్ అని ఆప్షన్ అయితే చేయండి. అది చేస్తే సపోర్ట్ చేసినట్లయితే నాకు. లెట్స్ బిగిన్ ద వీడియో. ఫస్ట్ ప్లే స్టోర్లోకి వెళ్ళి ఏ నెట్వర్క్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. దాని లింక్ మన డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది, ఇక్కడ నుంచి కూడా మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఫస్ట్ మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో మనకి ఇక్కడ రిజిస్టర్ పైన క్లిక్ చేయండి. మీకు మీ ఈమెయిల్ ఐడి అడుగుతుంది, అండ్ మీ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి ఒక మంచి గుర్తుండే పాస్వర్డ్ పెట్టుకోండి. మనం మర్చిపోయేది పెట్టుకోకండి, ఒక గుర్తుండే పాస్వర్డ్ పెట్టుకోండి. అది కానీ సేవ్ చేసుకోండి. మీరు ఏ మైనింగ్ ప్రాజెక్ట్లో అయినా ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ పెట్టుకున్నారు, దాని గురించి కొంచెం ఒక నేమ్ పెట్టుకొని దాని ఒక ప్లేస్లో సేవ్ చేసుకోండి. సో ఒక గుర్తుండే పాస్వర్డ్ పెట్టుకోండి. ఇక్కడ పెట్టుకొని ఇక్కడ మీకు ఈ కాలన్ ఉంది కదా, ఈ కాలన్లో ఈ కోడ్ ఎంటర్ చేయండి. ఈ మ్యాండేటరీ డీటెయిల్స్ ఎంటర్ చేసినారు. ఇక్కడ కంటిన్యూ టు రిజిస్టర్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు మీరు ఇచ్చిన ఈమెయిల్ ఉంటుంది కదా, దానికి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది అక్కడ ఎంటర్ చేస్తే మీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది అయిపోతుంది. సో మీ అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఇప్పుడు మీరు లాగిన్ అయిపోతారు ఆటోమేటిక్గా. లాగిన్ అయిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మనం చూసుకుంటే దీని గురించి కొంచెం డీటెయిల్స్ ఉంటాయి. ఇక్కడ మనకు ఇక్కడ చూస్తే మనం మైనింగ్ ఎలా చేయాలంటే ఇక్కడ స్టార్ట్ అయ్యేంత వరకు ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసుకుంటే మనకు మైనింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇది స్టార్ట్ కావాలంటే ఫస్ట్ మనం వ్యాలెట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. మనం డైరెక్ట్గా స్టార్ట్ అయ్యేంత వరకు అని కొడితే మనకు స్టార్ట్ కాదు. ఫస్ట్ వ్యాలెట్ క్రియేట్ చేసుకుంటే మాత్రమే మనం ఈ మైనింగ్ అనేది చేసుకోవచ్చు. ఈ వ్యాలెట్ ఎందుకంటే మన కాయిన్స్ అనేవి దీంట్లో నుంచి దీంట్లో షిఫ్ట్ చేసుకోవడానికి వ్యాలెట్. ఈ వ్యాలెట్ అనేది మ్యాండేటరీ. ఫస్ట్ మనం దీంట్లో వ్యాలెట్ అనేది క్రియేట్ చేసుకోండి. వ్యాలెట్ క్రియేట్ చేసుకోవాలంటే ఫస్ట్ మనం ఇక్కడ వ్యాలెట్ అనేది కదా, దీనిపైన క్లిక్ చేసుకోండి. ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ క్రియేట్ యువర్ L1 వ్యాలెట్ ఫస్ట్ అని ఉంది కదా, ఇక్కడ జనరేట్ వ్యాలెట్ ఉంది కదా, దీనిపైన ఒక క్లిక్ చేస్తే మనకు వ్యాలెట్ అనేది క్రియేట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. మనకు వ్యాలెట్ అనేది క్రియేట్ అయిన తర్వాత మనం దీనికి ఒక పిన్ అనేది పెట్టుకోవాలి. ఎందుకంటే ఇది ప్రొటెక్షన్ అన్నట్టు మన వ్యాలెట్కి. మన వ్యాలెట్ ఎవరు హ్యాక్ చేయకుండా వేరే వాళ్ళ నుంచి కొంచెం సెక్యూరిటీ అన్నట్టు. సో ఒక పిన్ అనేది పెట్టుకోండి, ఒక 6 digit పిన్ పెట్టుకోండి. మీకు నచ్చిన నెంబర్స్ గుర్తుండేది పెట్టుకోండి. ప్రొటెక్షన్ అయిపోతుంది ఆటోమేటిక్గా. సో మన వ్యాలెట్ క్రియేట్ అయిపోయింది ఇక్కడ, అండ్ దాని ప్రొటెక్షన్ కూడా మనం యాడ్ చేసినాం. యాడ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ మన బ్యాక్ వచ్చినట్టయితే ఇక్కడ హోమ్ పేజ్లోకి వచ్చినట్టయితే మనకి ఇక్కడ స్టార్ట్ అయ్యేంత వరకు అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే మన మైనింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. అండ్ ఈ మైనింగ్ సెషన్స్ ఎలా ఉన్నాయంటే 6 hours కోసం మైన్ చేసుకోవాలి. 6 గంటలకు ఒకసారి మాత్రమే మైన్ చేసుకోవచ్చు. మనం మైనింగ్ చేసినప్పుడల్లా మనకి ఎన్ని కాయిన్స్ వస్తాయని ఇక్కడ మీకు చూపిస్తుంది. చూడండి, ఇన్ని కాయిన్స్ అనేది మనకు వస్తాయి ఆటోమేటిక్గా. మనం ఈ మైనింగ్ సెషన్స్ ఏంటంటే ఒక 1000 మైనింగ్ సెషన్స్ చేస్తే మాత్రమే మనం ఈ కాయిన్స్ అనేది డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అదొక బెటర్ ఆప్షన్ అన్నట్టు. ఎందుకంటే మనం ట్రాన్స్ఫర్ చేయాలంటే ఇష్టం ఉన్నట్టు చేస్తే కావు. మనం ఒక 1000 మైనింగ్ సెషన్స్ కంప్లీట్ చేస్తే, అంటే డైలీ 6 hours కోసం చేస్తే మనకు అట్లా కొన్ని మైనింగ్ సెషన్స్ అయిపోతాయి కదా. ఎప్పుడైతే 1000 మైనింగ్ సెషన్స్ అయిపోగానే మనం డైరెక్ట్ ఈ కాయిన్స్ అయితే మన వ్యాలెట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇది ఒక మంచి ఆప్షన్. సో మీరు ఇక్కడ ఈ ప్రొఫైల్ పైన క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ చాలా అంటే చాలా డీటెయిల్స్ కూడా వస్తాయి. అంటే మీ ఈమెయిల్ ఐడి ప్లస్ మీ యూజర్ ఐడి, సో ఇక్కడ మీ వ్యాలెట్ అడ్రస్, ఇవన్నీ కూడా మనకి డీటెయిల్స్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తాయి. అండ్ మీరు ఎన్ని సెషన్స్ మైన్ చేశారనేది కూడా ఇక్కడ ఉంటుంది. మీరు 1000 సెషన్స్ ఫినిష్ చేసుకుంటే, మీరు ఎంత ఫాస్ట్గా ఫినిష్ చేసుకుంటే మీకు ఆ కాయిన్స్ కూడా అక్కడ నుంచి మైగ్రేట్ చేసుకోవచ్చు. దేంట్లో నుంచి మన నార్మల్ దాని నుంచి మన వ్యాలెట్లోకి మైగ్రేట్ చేసుకోవచ్చు. సో వీళ్ళంతా ఎక్కువ మంది రిజిస్టర్ కాండి, ఎందుకంటే ఎక్కువ మైనింగ్ ప్రాజెక్ట్స్లో రిజిస్టర్ అయి ఉంటేనే బెటర్ నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే ఫ్రీనే కదా, మనం ఏం ఇన్వెస్ట్మెంట్ కూడా వేస్తలేం. సో వీళ్ళని ఎక్కువ మైనింగ్ ప్రాజెక్ట్స్లో అయితే స్కోప్ ఉన్నాయి అనిపించిన దాంట్లో మాత్రమే రిజిస్టర్ అయి ఉండండి. అండ్ నేను మైనింగ్ ప్రాజెక్ట్స్ నుంచి వీడియో పెట్టిన ఒక టాప్ 5 అని, అది కూడా చూడండి, ఒకటి చూస్తే మీకు అర్థమైపోతుంది. అండ్ ఇది కూడా డెఫినెట్గా ఒక మంచి మైనింగ్ ప్రాజెక్టే. సో వీళ్ళైతే ఫాస్ట్గా రిజిస్టర్ కాండి. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మీకు తెలుసు, ఆల్రెడీ ఇంతకుముందు చెప్పినా కదా. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇలాంటి మైనింగ్ ప్రాజెక్ట్స్, ఇంకా మంచి మైనింగ్ ప్రాజెక్ట్స్ వస్తే మనం ఆల్రెడీ మన వాట్సాప్ ఛానల్లో అప్డేట్ చేస్తున్నాం ప్రతి ఒక్కటి. సో అక్కడ జాయిన్ అయ్యి ఉంటుంది, దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడ జాయిన్ అయ్యి ఉంటే మీకు ఈ దాని గురించి అయినా మన ఇంకా మంచి ప్రాజెక్ట్స్ ఏమేమి ఉన్నా వీటి గురించి ప్రతి ఒక్క అప్డేట్ అక్కడ వస్తుంది. అండ్ ఈ ప్రాజెక్ట్ పైన ఇంకా చాలా వీడియోస్ చేస్తాయి, ఎందుకంటే నాకు ఈ ప్రాజెక్ట్ నచ్చింది. సో మన దాంట్లో ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి ఈ ప్రాజెక్ట్ పైన. సో అందరూ కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఈ ప్రాజెక్ట్ పైన ఇంకా చాలా వీడియోస్ వస్తాయి. సో అందరూ తప్పకుండా రిజిస్టర్ అయి ఉండండి. సో ఈ వీడియో ఇంత ఫినిష్, నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. బై బై.